నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాజకుమారి గనియా మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆశా నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా చండీ హోమం నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామంలో నాయి బ్రాహ్మణులైన శేఖర్ నాగేంద్రమ్మ దంపతుల జీవితం ఒక్కసారిగా తలకిందులైన వైనం చేయుతనిచ్చిన దాతలు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో మహిషాసుర మర్దినీ దేవి అలంకారం పోటెత్తిన భక్తులు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాజకుమారి గనియా మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆశా అహోబిల క్షేత్రంలో కుటుంబ సమేతంగా రాజకుమారి గనియా మరియు మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆశలు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన వేద పండితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆలయ విశిష్టతల గురించి నంద్యాల జిల్లా కలెక్టర్కు వివరించిన ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాల్ స్వామి పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ध्वैर्मुञ्जाः ऊर्ध्वमेवावरुन्धे चित्रानक्षत्रम् भवति चित्रं वा एतत्कर्म यशस्वमेधत्समृद्ध्यै श्रीभूमिनीलासमेत श्री लक्ष्मी नृसिंहस्वामी प्रसाद सिद्धिरस्तु. నంద్యాల తెలుగుపేట వెలిసిన శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘనంగా చండీ హోమం. ఈ సందర్భంగా దేవాలయంలో దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది. అయితే తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు. అదేవిధంగా చండీ హోమంలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 7వ అధ్యాయం అంతా కూడా वाटिल
చూద్దాం ఈ ప్లేట్లో ఎన్నో కాలం అయితే ఓకే నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో జ్వాలాముఖి రఘునాథ్ శర్మ గారి అర్చకత్వంలో శ్రీ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 12 మంది జంటల దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆలయంలోని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహిషాసునివర్ధిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. సాయంకాలం శ్రీ దుర్గాదేవి అలంకరణలో గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. దుర్గా భవాని నంద్యాల పట్టణంలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శారదా నవరాత్రులను పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై దేవాలయాభివృద్ధి ధర్మ సంస్థాపన కొరకు మార్కండేయ పురాణంలో చెప్పినట్టు విధంగా శ్రీ చండీ సప్తశతి హోమాన్ని విశేషంగా భక్తాదులందరూ కూడా కలిసి ఈరోజు దుర్గాష్టమి మహర్నవమి సందర్భంగా అత్యంత వైభవంగా చండీ హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేస్తూ మహాపూర్ణాహుతి బలిప్రదానం కూష్మాండ చేసిన పూర్ణాహుతితో ఆ అమ్మవారిని స్వామివారి లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం సంపూర్ణ భక్తాదులందరికీ ఉండాలని లోక కళ్యాణార్థమై యజ్ఞయాగాదులన్నీ కూడా దేవాలయంలో నిర్వహించడం అవుతూ ఉన్నది. జై భవాని. నంద్యాలలో 12 సంవత్సరాల తర్వాత నంద్యాలలో జరిగిన పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలు 26వ తేదీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో ఏనుగు గుర్తు ఘన విజయం సాధించడంతో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గాళ్లను మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా నా దృష్టికి తీసుకురావాలని, వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. మనకి ప్లేస్ కూడా ఉంది. మంచిది
ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామంలో నాయి బ్రాహ్మణులైన శేఖర్ నాగేంద్రమ్మ దంపతుల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 2 రోజుల క్రితం అకాల వర్షం వారి మట్టి మిద్దెను పూర్తిగా కూల్చేసింది. ఒకప్పుడు ఆ ఇంటి గోడలు ఇచ్చిన నివాసం ఇప్పుడు కేవలం జ్ఞాపకమే. వారు చిన్న పిల్లలతో కలిసి గ్రామంలోని గుడిలో తలదాచుకున్నారు. కడుపు నింపుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన సమాజం ఇంకా మనసున్నది అని మరోసారి నిరూపించుకుంది. సఖీ బ్యూటీ పార్లర్ స్వాతిరెడ్డి 5,000 రూపాయల నిత్యావసర సరుకులు అందించారు. నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ కిరణ్ 25 కిలోల సన్న బియ్యం అందించారు. విక్కీ ఫౌండేషన్ విక్కీ గోపిరెడ్డి కందిబెల్లు అందించారు. డిఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ ట్రస్ట్ అధ్యక్షుడు డిఎస్ రసూల్, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు తమ వంతు ఆర్థిక సహాయం అందించారు. వీడియో ఓకే మరి కదిలేయాక బాబు. నమస్కారం సార్, వాళ్ళందరూ నాకు సాయం చేస్తున్నారు సార్. మీరు వచ్చి ఒకరికి బయటకు వచ్చి సార్ నాకు ఇల్లు పడిపోయి ఎంత అనవసరంగా సార్. మా ఆయన బాలవాణి మాకు ఇబ్బంది అయింది సార్. ఒక పిల్లని సార్ నాకు ఎవరన్నా ఉంటే సాయం చేయరు సార్. మాకు కుటుంబం చేయరు సార్. వీళ్ళ భర్త శేఖర్ కూడా అనారోగ్యంగా ఉంది. అతనికి లోపల ప్రేమ దగ్గర పుండు ఉండి తర్వాత అతను కొంచెం ఆరోగ్యంగా కూడా చాలా బలహీనంగా ఉన్నాడు. అతను కూడా రోజు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు, కానీ ఇప్పుడు అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉన్నాడు. పాపం ఈమె ఒక్కతే పని చేయాలి, ఈ పాపను చదివించుకోవాలి, ప్లస్ ఈ పాపను పోషించుకోవాలి. దయచేసి అందరూ కింద కనబడినటువంటి ఫోన్ పే నంబర్కు మీ వంతు ఆర్థిక సాయం చేస్తారని మేము ఈరోజు దాతలందరినీ వేడుకుంటున్నాము. ఈ విధంగా దాతలందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ కుటుంబానికి వారి యొక్క పోషణకు ఇబ్బందిగా ఉందని తెలుసుకొని మా మాట పిలుపు మేరకు
ఈరోజు సహాయం చేసినందుకు ఈ దాతలందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దసరా నవరాత్రుల సందర్భంగా సప్తమి 9వ రోజు మంగళవారం మహిషాసుర మర్దిని దేవి అలంకారము శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం దేవస్థానంలో ప్రత్యేక అలంకారాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈరోజు ప్రత్యేకంగా దుర్గాష్టమి సందర్భంగా 300 మంది మహిళల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఈశ్వర్ నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో దేవస్థానం ఉచితంగానే ఏర్పాట్లు చేయడమైంది. తదుపరి ప్రసాద వితరణ ఏర్పాటు చేయడమైంది. ఆలయ అధ్యక్షులు కసెట్టి తదుపరి ప్రసాద వితరణ ఏర్పాటు చేయడమైంది. కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు, కసెట్టి చంద్రశేఖర్ కార్యదర్శి, నారాయణ, శ్రీనివాస్ కుమార్ కోశాధికారి, దిద్దల సురేష్, దేశు, గురుచరణ్, దాసుగుప్తా, నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, ఆదినారాయణ, గాదంశెట్టి సుబ్రహ్మణ్యం, మల్లిపెద్ది శ్రీకాంత్, నల్లగట్ల నరసింహారావు. మహాసరస్వతీదేవ్యాః పరిపూర్ణతానుగ్రహబల ప్రసార సిద్ధిరస్తు. రూపాల్లో కావాలంటే ఆ రూపాల్లో అద్భుతంగా మనకు దర్శనం ఇస్తూ అమ్మవారు చక్కగా నిలబడ్డారు. వేదాలు చదువుకుని మనకు హోమాలు కానీ అన్ని నిర్విఘ్నంగా ఎక్కడ రాజీ పడకుండా నారాయణ శ్రీనివాస్ ఇక్కడ కళ్యాణ మండప ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. చింతల పాములెట్టి, లక్ష్మి, గీత, భారతి ఉంటే భారతి, లైసెన్స్ వసావసాతే జగోరచ్చిద్రామంతవో అసర్గాః అవాతిరతమృతాన్ విశ్వామిత్రావృత్న సచేతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘామాయు ప్రసార సిద్ధిరస్తు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయంగా ప్రాతకాల ఉభయాలు పూజలు, సాయ సంధ్యా సమయంలో విశేష అలంకార దర్శనాలు ఇస్తూ అమ్మవారు కుంకుమార్చనలు, అలాగే పౌలిం సేవ, ఊంజల సేవలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా సువాసిని నచ్చిన ప్రీతారి శాస్త్రం చెప్తుంది. సువాసిని ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కుంకుమార్చనని చేయడం జరిగింది. సుమారుగా 250 నుంచి 300 సువాసినులతో 300 మంది సువాసినులు స్త్రీల చేత ఈ కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎందుకు ఈ కుంకుమార్చన చేసుకుంటారంటే పండుగలు శుభాల సందర్భంలో, ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా ఈ కుంకుమార్చన చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చాలా తరచుగా మహిళలు తన కుటుంబం యొక్క శ్రేయస్సు గురించి పూజ చేస్తారు. అంటే పురుషుల ఆయుష్ ప్రమాణం పెరగడానికి కోసం చేస్తారు. సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సంసారంలో ఆనంద జీవితం గడపాలని ఈ యొక్క కుంకుమార్చన
చేయడం చేత నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి ఆ యొక్క సువాసిని యొక్క సుమంగళీయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీర్ఘాయుష్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ప్రీతికరమైన కుంకుమార్చన చేయడం చేత ఇవన్నీ సౌభాగ్యంగా ఇవన్నీ స్త్రీకి లభిస్తాయి. అలాగే కన్యను కూడా ఈ యొక్క పూజ చేయడం చేత వివాహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి గౌరీదేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు మెడికల్ విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుటిల రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణం బొమ్మల సత్రం కూడలిలో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మంచి మనసు ప్రసాదించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు, నంద్యాల జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, నంద్యాల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్, అమృతరాజు, మాణిక్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు గతంలో 12 ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు కట్టి 7 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి విద్యాభ్యాసం చేసుకునే ఈ పరిస్థితుల్లో మరి కొన్ని 80%, 70% అన్ని కట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఎస్సీ సంఘాలందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణకు పూర్తి స్థాయి మద్దతు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతూ ఉంది. మీరు రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, ఇంకా ఏమైనా కానీ మీరు చేసుకోండి. కానీ పేద, బడుగు, బలహీన వర్గాలకు, ఎక్కడైతే అగ్రవర్ణ పేదాలకు ఈ విద్యాభ్యాసాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినారు. ఈరోజు వైద్య విద్య కూడా అందకుండా చేసే పరిస్థితి. మరి పేదవాళ్ళు చదువుకోకూడదా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య అందకూడదా? మెడికల్ కాలేజీలు వీళ్లకు మెడికల్ విద్య చేరకూడదనే దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. విద్యను దూరం చేసినారు, వైద్యాన్ని దూరం చేసినారు. మన నంద్యాలలో ఇంతలో కాలేజీ కట్టే కానీ మరి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే నంద్యాల అప్పుడు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ శిల్పారావు కిషోర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు కాలేజ్ దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఇవన్నీ కూటమి నాయకులకు కనపడడం లేదా?
మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి ఇంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేయాలని, పేదలకు విద్య అందకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కుటిలమైన చర్యలను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంగా మేమందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ప్రైవేటీకరణ ఏదైతే మీరు రద్దుపరచకుండా కొనసాగిస్తే రాబోయే కాలంలో మరి మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మళ్ళీ కూడా పేదల కోసమే మళ్ళీ కూడా ప్రభుత్వానికి అందజేసే విధంగా, ప్రజలకు అందజేసే విధంగా తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మరి మరింతగా ఉధృతంగా మెడికల్ కాలేజీల మీద పేదవాడికి విద్య అందే విధంగా, పేదవాడికి విద్య వైద్యం అందే విధంగా కృషి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడతామని తెలియజేసుకుంటూ, రాబోయే రేపు అక్టోబర్ 7వ తారీఖున కూడా మరి దీని మీద ఎస్సీల జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకు సంబంధించి మీటింగ్ కూడా ఉంది. దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ, మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే పేదల నుంచే డాక్టర్లను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి ఆ కాలేజీలను కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. ఈ దినము ఈ విద్యాభ్యాసంలో కూడా ఆ కాలేజీలో వైద్య విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన చేసిన డెవలప్మెంట్ను ఓర్చుకోలేక, రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షతో, ఆయనకు వచ్చేటువంటి పేరును ఓర్చుకోలేక ఇప్పుడు ఆయన కావాల్సిన వాళ్లకు దోచిపెట్టడానికి, ఆయన అనుచర వర్గానికి ధనాన్ని సంపాదించడానికి ఈ యొక్క వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని కొత్త పాలసీ పీపీపీ అనేది ఒక వర్డ్ మాత్రమే పెట్టినాడు. కానీ అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన తన అనుచర వర్గానికి, తన నాయకులకు, తనతో పాటు ఉన్న వాళ్లకు ఆదాయం చేకూర్చడానికి, డబ్బు చేకూర్చడానికి పెడుతున్నాడు. కానీ గత ముఖ్యమంత్రి గారు పేదల పార్టీ పక్షపాతి, దళితుల పక్షపాతి కాబట్టి దళితులకు మంచి వైద్యం రావాలంటే దళితుల నుంచే వైద్యులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెచ్చి కాలేజీలను రన్ చేయడానికి కూడా ఆయన కృషి చేసినాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి కొనసాగితే మనము వైద్యానికి దూరం అయిపోతాము. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.